హాయ్ ఆల్. ఇప్పుడే మనం మార్వెల్ నుంచి ద మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్ అనమాట. అంటే మొత్తం కాదు, కొన్ని పార్ట్స్ కొంచెం బిస్కెట్ చేశారు, మిగతాదంతా బాగుంది, చాలా బాగుంది. మార్వెల్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంది సినిమా. ట్రైలర్స్లో ఏం చెప్పిస్తారో అదే ఉంటుంది. ఒక్క చిన్న సర్ప్రైజ్ కూడా మనకి మూవీలో ఉండదు అనమాట. ఆ పాయింట్లోనే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఆ సీజే విఎఫ్ఎక్స్ అయితే క్రేజ్, అసలు టాప్ నాచ్ క్వాలిటీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మూవీ వచ్చేసి మనకి రెట్రో ఫ్యూచరిస్టిక్ థీమ్లో ఉంటుంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా బాగాలేదని పేరు పెట్టాలన్నమాట, అంత బాగుంటుంది. ఇలాగ ఒక మార్వెల్ మూవీ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఆ క్వాలిటీ అయితే దీంట్లో మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడ్రో పాస్కల్ యాజ్ రీడ్ రిచర్డ్స్, వావ్, పర్ఫెక్ట్గా ఉన్నాడు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. క్రేజీ చేసాడనమాట. తన యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో మనకి బాగా నచ్చే క్యారెక్టర్ కూడా ఇతుంది. ఈ మూవీ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అనేవాళ్ళు విడివిడిగా కాదన్నమాట, వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా అది చూపించాడు. వాళ్ళ మధ్య ఎమోషన్స్ కానీ బాండింగ్స్ కానీ అన్నమాట. అదైతే చాలా బాగుంది. ద థింగ్ క్యారెక్టర్ని అయితే అస్సలు యూజ్ చేసుకోలే. హల్క్ లాగా ఎక్కడో స్మాష్ చేసినట్టుగా చూపిస్తారు అనుకున్నా కానీ అసలు ఏమి చూపించలేదు అనమాట. దానికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. అండ్ ఇంకోటి, మనందరికీ తెలిసినట్టుగానే ఈ మూవీలో మనకి 2 ఎండ్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ది అయితే చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వద్దు. సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే వేస్ట్, నాకు పెద్ద ఏం నచ్చలేదు. అది చూసినా చూడకపోయినా ఒకటే. సో ఫస్ట్ చూసేసి సైలెంట్గా వెళ్ళిపోవచ్చు అనమాట, టైం వేస్ట్ దానికి.